నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, శ్రావణ శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. మంగళవారం ఏకాదశి, పుత్రద ఏకాదశి. పుష్య శుక్లపక్ష ఏకాదశిని కూడా పుత్రద ఏకాదశి అని పిలుస్తారు. ఈ పుత్రద ఏకాదశి వైశిష్ట్యం ఏమిటి? ఖచ్చితంగా వినియోగించుకునేటటువంటి పరిస్థితి ఏ ఏకాదశికైనా ఉంటుంది. ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ డెఫినెట్ గా ప్రతి ఏకాదశికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా మరి పుత్రద పేరులో ఉన్నట్టుగానే పుత్ర సంతానానికి రిలేట్ అయి ఉంటుందా? అసలు ఏమిటి? ఖచ్చితంగా మీరు చెప్పింది చాలా మంది చెప్పేశారు. సో పుత్రద ఏకాదశి అంటే పుత్రుడితోనే ఉంది. హా. అయితే ఇక్కడ మామూలుగా చెప్పింది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా భవిష్య పురాణంలో దీని గురించి చెప్పడం అనేది జరిగింది. ఈ ఏకాదశి గురించి ముఖ్యంగా. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇస్కాన్ వాళ్ళు కూడా మనకి తెలుసు కదా, వీళ్ళంతా ఎక్కువ శ్రీకృష్ణుడికి సంబంధించిన వరకు గ్రంథాలు వెలువరించడం ముఖ్యంగా. ఇక్కడ మనకి ఏంటంటే రాజులు వాళ్ళ పేర్లు వేరు, అలాగే ఈ పుత్రద ఏకాదశి చేసుకోమని చెప్పిన వాళ్ళు వేరు. అవునా? కానీ అక్కడ మధ్యలో ఇద్దరు పర్పస్ మటుకు ఒకటే. అంటే ఒక రకమైన దాంట్లో వచ్చిన కథనంలో ఏంటంటే అక్కడ మహీజిత్ అనే రాజు సంతానం లేకపోతే ఆయన బాధపడుతున్నప్పుడు లోమస మహర్షి ఆయన యొక్క ఈ పుత్రద ఏకాదశిని చేసుకోమని చెప్పి అలా చేసుకుని వస్తే కనుక ఆయనకి పుత్రుడు జన్మించడం అనేది, పిల్లలు కూడా ఉండరు ఆయనకి. కానీ ఇదే కథనంలో మళ్ళీ మనకి ఏంటంటే సుకేతమాను సైబ్య అనే దంపతులకు కూడా ఇలాగే పిల్లలు పుట్టరు. ఆ పిల్లలు పుట్టకపోతే అలా రకరకాలుగా వాళ్ళు బాధపడి చివరికి పిల్లలు లేరనే దుఃఖంతో అడవులు పాలయ్యి అక్కడ అవి ఇవి భక్షణ చేస్తుంటే మొత్తానికి అయితే ఒకసారి వీళ్ళకి విశ్వ దేవుళ్ళు అనే వాళ్ళు కనపడుతుంది. సరే వీళ్ళు అంటే వాళ్ళని చూసి వీళ్ళు గౌరవంగా అతిథి మర్యాదలు చేస్తే వాళ్ళు పొంగి ఏంటి మీ కోరిక, అసలు ఎందుకు ఇలా అడవులు పాలు అయ్యి తిరుగుతున్నారంటే తను వస్తుందని చెప్పి నాకు పిల్లలు లేరు, ఎవరికైనా సరే ముఖ్యంగా కొడుకు లేకపోతే దానికి ఉంటే దుఃఖం. కానీ అప్పట్లో అందరూ మరి అపుత్ర గతిని నాస్తే అని చెప్పి మొత్తం అంతా కూడా కొడుకుల మీద ఆధారపడి ఉండేది. సో కొడుకులు లేకపోతే మా వంశమే క్షీణిస్తుంది, పైగా తర్వాత నా రాజ్యాన్ని పరిపాలించేది ఎవరు? ఇలా ఆ రకమైన మేము తీవ్ర మనోవ్యాధంతో ఇక్కడికి వచ్చామంటే అప్పుడు వాళ్ళు ఇదే రాజు చేత ఈ పుత్రద ఏకాదశిని చేయిస్తారు. అందుకని ఖచ్చితంగా ఆ పేరుకు తగ్గట్టే పుత్రుల్ని ప్రసాదించేది పుత్రద ఏకాదశి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ విశ్వదేవులు అనే వాళ్ళు కూడా అనే ఎవరైతే మహర్షి ఉన్నారో ఆయన కొడుకులు 10 మంది వాళ్ళు. ఆ 10 మందిని విశ్వదేవులు అంటారు. సో ఆ రకంగా రాజుకి చెప్పడం, ఆయన ఆచరించడం అనేది కూడా జరిగింది. కనుక ఇక్కడ మనం చెప్పబోయే రెమెడీ కూడా చాలా మటుకు అర్థమైపోయింది. అంటే ఖచ్చితంగా పుత్రద ఏకాదశిని ఎవరికైతే పుత్ర సంతానం కావాలి అనుకున్నా కానీ, లేదు గర్భం పండక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, అంటే ఏదైనా సరే ఇటు గర్భ సంబంధించిన వ్యాధులు ఉన్నా కానీ, సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పుత్రద ఏకాదశి వాళ్ళకి ఆ భిక్షను పెడుతుంది అని చెప్పేది కూడా. ఆన్ దట్ నోట్, నో డిస్క్రిమినేషన్. ఇక్కడ ఆడపిల్లలు వద్దా, ఇట్లాంటి డిస్క్రిమినేషన్ ఎవ్వరూ చెయ్యట్లేదు. ఆడపిల్లలు ఉండాలి, మగపిల్లలు కావాలి అని కోరుకోవటంలో అది ధర్మబద్ధమైనటువంటి కోరికేగా కదా. ఇప్పుడు ధర్మబద్ధం కోరిక, కాకపోతే ఏంటంటే మనకి ఏదైనా ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళ చాలా కుటుంబాల్లో కొడుకే కావాలనేది కనపట్లేదు. మాకు ఎవరో ఒకరు సంతానం అనుకునే పరిస్థితికి వచ్చేసారు. అవును. కానీ కోరిక అనేది అంటున్నా, సహేతుకమైనది. అంటే దాన్ని ఏదో ఒక రకంగా వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఆడపిల్లలు కరెక్ట్ కదా అని మాట్లాడతారు. అంటే ఇక్కడ ఏదైనా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే కనుక, సరే కొడుకులు పుట్టాలి, కొడుకులు పుడితేనే ఇప్పుడు మనకి ప్రాక్టికల్ గా నేను చూసినంత వరకు కూడా ఆడపిల్లలు ఉన్నప్పుడు వేరుంటుంది ఆ పద్ధతి, మగపిల్లలు ఉన్నట్టు వేరుంటుంది. సో కొన్ని చోట్ల మగపిల్లలు పుడితే వాళ్ళు ఏదో మొత్తం ప్రపంచాన్ని జయించినంత ఆనందం కూడా ఉన్న కుటుంబాలు చూసాం. కానీ అంతేగాని కొడుకు ఉండటం అనేది ఎందుకు? పితృకార్యాలు ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి కదా, కొన్ని ఖచ్చితంగా కొడుకు ఉండాలి. దానికోసం మనం దండం పెట్టుకోవాలి కదా. అలా కానీ మనకి ఏంటంటే మనం కావాలని ఏదైనా సరే ఇక్కడ ఇవాళ పుత్రద ఏకాదశి పుత్రుల గురించి చెప్పినా అసలు సంతాన పరంగా కూడా మనం ఇదే చెప్తున్నాం. అంటే ఎవరికైనా సంతానం కావాలని కోరుకున్నా గానీ, అది ఆడపిల్ల లేదా వాళ్ళకి గర్భస్థ వ్యాధులు ఏమన్నా గానీ,
అంటే పిల్లలు పుట్టాక కూడా గర్భానికి సంబంధించిన వ్యాధులు కొంతమంది వస్తూ ఎదుర్కొంటూ ఉంటాయి. ఉంటాయి. అవి కూడా సో, తగ్గుతాయి. అదేగా అందుకని అలాంటివి ఇప్పుడు కొంతమందికి ఈ గర్భసంచులు కూడా తీసేస్తూ ఉంటాం కదా కొంతకాలం వచ్చాక. సో సిస్ట్లని రకరకాలు. అవును సార్. ఇవన్నీ మనకి తెలిసినాయి. ఉమ్. ఒక్కోసారి ఇంకొద్దిగా ఇబ్బంది అయితే క్యాన్సర్ కూడా వెళ్తుంది. అవును సార్. సో ఇవన్నీ మనకి తెలిసిందే కదా. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఆ గర్భానికి రిలేటెడ్గా ఏమన్నా కానీ సో ఆ రకమైన ఇబ్బందులన్నీ తొలగడానికి కూడా ఇదే చెప్పారు పుత్రద ఏకాదశి. రైట్ సార్. సో మనకి ఆడైనా మగాలైనా మనం దండం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇవాళ పిల్లలు ఒకే సంతానానికి పరిమితం అవుతున్నారు ఎక్కువ శాతం. అవును సార్. ఆ ఉన్న ఒక్క సంతానం కూడా సరిగ్గా రాణించలేదు అనుకోండి ఎడిపోతారు. ఎడిపోతారు. ఉమ్. అందుకని సంతాన ప్రాప్తిరస్తు సంతాన ప్రాప్తి. అందుకే అదే వచ్చింది. కోరుకోవాలి మనం. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకు పుట్టిన సంతానం మంచిగా ఉండటం అనేది ఒకటి, సంతానం లేదు అనుకునే వాళ్ళకి సంతానం లభించటం అనేది ఒకటి, ఆ గర్భం పండని వాళ్ళకి గర్భం పండటం అనేది ఒకటి. అందుకని అద్దె గర్భాల బారిన పోకుండా మంచి గర్భాలు, ఎందుకంటే ఇవాళ మనం అమ్మ చూస్తున్నాం బాబోయ్, కదా. వినడానికి కూడా భయానకంగా బిచ్చగాళ్ళ వీర్యాలతో అదే కదా, సరోగేట్ చేసేస్తూ ఎంత బాధపడుతున్నాం, ఎంత అచ్చి అని అసహించుకోవాల్సిన అసహ్యమే పరిస్థితి డెఫినెట్లీ. అదే వాళ్ళేదో ఇది అని వాళ్ళని అసహించుకోవటం ఇక్కడ ఉద్దేశం కాదు. కాదు. అంటే అంత కానీ దాన్ని మనం అడాప్ట్ చేసుకోలేము కదా ఆ. కదా. అది అందుకని మరి అలాంటి దౌర్భాగ్యం ఎవరికి రాకూడదు. రాకూడదు కోసమే మనం చెప్తున్న రెమెడీ ఏదైనా కానీ రైట్ సార్. ఏం చేసుకోమంటారు? తప్పకుండా ఇది మీకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. ఇది విష్ణుమూర్తికి సంబంధించిన రెమెడీ అని. సో చాలా మంచి రెమెడీ అనేది ఉంది. అది ప్రతి రోజు కూడా మనం 108 సార్లు చదువుకోవటం అనేది అవసరం. సరే సంఖ్య ఎప్పుడు నాది పర్మనెంట్గా అదే ఉంటుంది. అయినా కానీ మళ్ళీ మళ్ళీ చెప్తాను, 40 రోజులు, 60 రోజులు, 90 రోజులు. కానీ అది ఈ రోజు మనం పుత్రద ఏకాదశి ఏదైతే ఉంటుందో దానికి చెప్పిన నియమం ఏంటంటే కనుక ముందు రోజు దశమి కదా, అవును. ఆ దశమి రోజు రాత్రి అన్నం తినకూడదు, దశమి రోజు కూడా పలహారం చెయ్యాలి. చెయ్యాలి. సో ఈ రోజు ఏకాదశి కూడా ఏకభక్తమే ఉండాలి. వాళ్ళకి పొద్దున ఎలాగో తింటాం అనుకుంటే, ఉంటారు ఉపవాసం. ఒకవేళ ఉండకపోతే సాయంత్రం తినచ్చా? అదేగా అప్పుడు నక్షత్ర దర్శనం అయ్యాక ఏకభక్తం ఎంతో ఉంటుంది. కొంత. సో ఆ రకంగా తీసుకోవచ్చు. తర్వాత ఓపిక ఉండే వాళ్ళకి అసలు జాగరణ అనేది కూడా చెప్పారు ఈరోజు. సో ఆ రకంగా ఉండగలిగి ఓపిక ఉండే వాళ్ళు జాగరణ కూడా ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి మనకి ఇదే భవిష్య పురాణం చెప్పడం అనేది కూడా జరిగింది. సరే జాగరణ అనేది అంతవరకు అది మీ ఇష్టం, కానీ ఈ రెండు సాధ్యమైనంత వరకు పాటించడం అనేది మంత్ర జపం, ఉపవాసం. మంత్ర జపం, ఉపవాసం, రైట్, అవి ఖచ్చితంగా మనకి గర్భ ఆవాసాలకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తుంది. ఏంటి సార్ ఆ మంత్రం ఇంతకి? సో ఓం నమో నారాయణాయ గర్భ దారిద్ర్య నాశిన్యే నమః. ఓం నమో నారాయణాయ గర్భ దారిద్ర్య నాశిన్యే నమః. గర్భ దారిద్ర్య నాశిన్యై నమః. సో అది చాలా చక్కటి ఫలితం ఇవ్వడం, అంటే గర్భానికి సంబంధించిన అన్ని రకాల దారిద్ర్యాలు. అది అష్టాక్షరితో సంపుటీకరణ చేసి, అంతేనా సార్? అంతేగా. సో అది నారాయణ మంత్రం అనేది ఇప్పుడు అష్టాక్షరి. ఇవాళ అందరికీ తెలిసే ఉంది. అది కూడా మంచి మూవీ అయిపోయింది, నరసింహావతారం. అది చాలా బాగుంది, చాలా బాగుందని విన్నాము. మళ్ళీ కొంతమందికి హాలలో అరికీర్తనలు వస్తున్నాయి. సో కనుక అది చాలా నారాయణ ప్రహ్లాదునంతా నారాయణ మంత్రంతోనే కదా మొత్తం గట్టెక్కింది కూడా. సో అలాంటి మన గర్భదారిద్ర్యాలన్నింటినీ కూడా నాశనం చేయగలిగే శక్తి నారాయణకే ఉంది. మీరు స్విచ్ వర్డ్స్ కూడా చెప్తారు, అన్యమతస్తులు కూడా ఒకవేళ చూస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా ఈ మంత్రం కాకుండా స్విచ్ వర్డ్ చేసుకోవాలంటే ఏం చేసుకోవచ్చు? స్విచ్ వర్డ్ కూడా దీనికి సంబంధించి సేమ్ గర్భం అనే అర్థం వచ్చేదే చెప్పారు యాక్చువల్ గా. ఊమ్ అంటే భూ అనే బి అనేది పలకం, ఊమ్ WOOMB, WOOMB, బి పలకం, ఊమ్, అంతే. అవును, అంతే అంతే. ఊంబే, అంతే, ఊమ్, అంతే. అది స్విచ్ వర్డ్. రైట్, బ్యూటిఫుల్ సార్. చాలా అద్భుతంగా తెలియజేశారు. పుత్రద ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని ఈ గర్భానికి సంబంధించిన ఇబ్బందులు చాలా మంది లేడీస్ తప్పకుండా మనకి ఇప్పటికే వస్తూనే ఇబ్బంది పడుతుంది. వాటి నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం సార్.